జనాకర్షణ అనేది ఒక వ్యూహం. మంచి అయినా చెడైనా 10 మందికి తెలియడమే పబ్లిసిటీ లేకపోతే పని జరగదు. అందుకోసం ఒక్కొక్కరు ఒక్కో ఎత్తు ఎత్తుతారు. విపరీతం అనిపించినా వాళ్ల క్రియేటివిటీ చూసి ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి ఆ వాతావరణంలోకి, ఆ దేశంలోకి వెళదాం. ఇప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడు ఒక పక్క అక్కడంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వణికిపోతోంది. మరో పక్క రోడ్లపై పడవలు వెళుతున్నాయి. ఇంకో పక్క జనాలను జేసీబీలతో తరలిస్తున్నారు. బీహార్లోని ఘోరం ఇదే. ఇంత బీభత్సంలో జలమయమైన ఆ పాట్నా రోడ్లపై ఫ్యాన్సీగా ఫోటోకు ఫోజులిస్తున్న ఈ మోడల్ ఎవ్వారో ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. అసలు ఇలాంటి వేళ ఇదేం పని అని జనం కోపంతో ఊగిపోతున్నారు. అయితే అదేమి పట్టని ఈ ఫోటోల్లో ఉన్న మోడల్ మాత్రం వరదను ఆస్వాదిస్తూ రకరకాల ఫోజులు ఇస్తూ కేక పుట్టించారు. అయితే గ్లామరస్ గా తీసిన ఈ ఫోటోలను చూసి జనం మండిపడుతున్నారు. అలాంటి పరిస్థితి సంతోషం ఇవ్వదని, వరదల్లో చాలా మంది చనిపోతారని, ఎంతో మంది నిరాశ్రయులవుతారని ఈ ఫోటో షూట్ చేసిన ఫోటోగ్రాఫర్కు అసలు మనసే లేదని విమర్శిస్తున్నారు. వీటిని సౌరవ్ వన్రాజ్ అనే ఫోటోగ్రాఫర్ తీశారు. ఆయన గారు ఇక్కడితో ఆగకుండా ఈ ఫోటోలను ఫేస్బుక్ లో షేర్ చేస్తూ వాటికి ఆపదలో జలకన్య అనే క్యాప్షన్ పెట్టారు. అయితే ఫోటోగ్రాఫర్ సౌరవ్ అనురాజ్ మాత్రం తీవ్రంగా ఉన్న పరిస్థితి వైపు ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలా చేశానని చెప్పాడు. ప్రజల దృష్టిని బీహార్ వరదల వైపు మళ్లించాలనేదే నా ఆలోచన. మిగతా రాష్ట్రాల్లో వరదలు వస్తే సాయం కోసం దేశవ్యాప్తంగా అందరూ ముందుకు వస్తారు. బీహార్లో వరదల తీవ్రత గురించి మాత్రం జాతీయ, అంతర్జాతీయ మీడియాలో పెద్దగా చర్చ జరగడం లేదు అని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా వరదల్లో తీసిన మామూలు ఫోటోలు షేర్ చేస్తే వాటిని చూసిన వారు సో సాడ్ అని కామెంట్ పెట్టి కిందికెళ్లిపోతారు. నా ఫోటోల దగ్గర జనం ఆగి చూడాలని నేను కోరుకున్నాను. అందుకే నేను ఇలాంటి ఫోటో షూట్ చేశాను అని చెప్పారు. ఈ ఫోటో షూట్ పట్నా జలమయం కావడానికి వరదకు ముందు తీశాం. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటుందని అప్పుడు ఎవరికీ తెలియదు. కానీ జనం దానికి ఇప్పటి పరిస్థితిని జోడించి చూస్తున్నారు. సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తున్నారని మోడల్ అదితి సింగ్ ఇప్పుడు అంటోంది. ఏది ఏమైనా వరద నీటిలో వయ్యారాలు సెగరాజైపోయి మంటలు అంటించింది ఈవిడ గారు.